గుడ్ మార్నింగ్ చిచ్చాస్. ఏంది వాళ్ళ అందరూ ఆఫీస్కి వెళ్ళి రెడీ ఉన్నారా? జాగ్రత్తగా వెళ్ళండి, డ్రైవ్ సేఫ్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఒకళ్ళు కార్లో వెళ్తే, బండి మీద వెళ్తే మాత్రం హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. అట్లాగే పోతూ నా వీడియోని ఒక్కసారి చూడండి, లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. సో ఏంది కథ, మళ్ళీ ఐపీఎల్లో ఇవాళ జరిగే మ్యాచ్ చాలా అంటే చాలా క్రూషియల్ మ్యాచ్ అవబోతుంది. ఇది ఒక హై స్కోరింగ్ గేమ్ అవుతుంది. నిన్న నేను చెప్పిన ప్రకారమే యావరేజ్ స్కోర్ ఏదైతే 170, 180 ఉందో అదే లక్నో సూపర్ కింగ్స్ వర్సెస్ మన కింగ్స్టన్ పంజాబ్ మ్యాచ్లో అయితే. సో అదే విధంగా ఇవాళ కూడా ఒక హై స్కోరింగ్ గేమ్, 200 పైగా స్కోర్ నమోదయ్యే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఎవరెవరి మధ్యలో మ్యాచ్ ఇవ్వాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇద్దరు యంగ్ ప్లేయర్స్ అయితే, యంగ్ అని చెప్పలేదు, అప్కమింగ్ ప్లేయర్స్ అయితే వాళ్ళ టీమ్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకళ్ళు రజత్ పటీదర్, ఇంకొకరు గుజరాత్ టైటన్. ఆర్సీబీ వాళ్ళు మాత్రం ఫుల్ జోష్తో బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలుచున్నారు. అది కూడా చెపాక్ ఇంకా ఈడెన్ గార్డెన్స్, కోల్కతా నైట్ రైడర్స్ సిఎస్కే వాళ్ళని ఓడగొట్టి వాళ్ళైతే ఇక్కడ ఎవరు మన ఈ మ్యాచ్కి రావడం అయితే జరుగుతుంది. ఇంకొక పక్కన చూస్తే కనుక ఎవరు మన గుజరాత్ టైటన్స్ మాత్రం వాళ్ళ ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ కింగ్స్టన్ పంజాబ్ మీద ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీద 36 రన్లతో అయితే గెలిచి వాళ్ళు కూడా ఒక పాజిటివ్ బూస్ట్తోనే అయితే రావడం అయితే జరుగుతుంది. సో కమింగ్ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? చిన్నస్వామి స్టేడియంలో. చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి ముందే చెప్పే ముందర నేను ఒక్క చిన్న విషయం చెప్తా. ఎవరికన్నా సరే, ఈ ఐపీఎల్ టీం కన్నా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్గా మారుతుంది. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి వాంఖేడే ఎట్లానో, సిఎస్కేకి చెన్నై సూపర్ కింగ్స్కి చెపాక్ ఎట్లానో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో, బట్ ఆర్సీబీ వాళ్ళకు మాత్రం వాళ్ళ హోమ్ గ్రౌండే దరిద్రం అని చెప్పాలి. వాళ్ళకి అంత మంచి రికార్డ్ అయితే అక్కడ లేదు. బట్ లాస్ట్ 2023 నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ మాత్రం వాళ్ళు లాస్ట్ టైం అయితే ఎక్స్పెషల్గా కంటిన్యూస్ 6 మ్యాచ్లు గెలిచి ఏదైతే క్వాలిఫైర్స్కి వెళ్ళారో అందులో 3 మ్యాచ్లు వాళ్ళు హోమ్ గ్రౌండ్లోనే గెలిచారు. సో అది కొంచెం వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటున్నారు అనమాట. ఏదైతే మాకు అంత అచ్చు రాదు అని అన్నారు, బట్ ఇప్పుడు మాత్రం ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు పిచ్ రిపోర్ట్కి వస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ గ్రౌండ్ కొన్ని డైమెన్షన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. సో బౌలర్స్ కొంచెం జాగ్రత్తగా వేయాలి, ఎక్కువ హై స్కోరింగ్ రన్స్ వస్తాయని చెప్పాను, అది అని చెప్పాను. బట్ లాస్ట్ ఏదైతే డిసెంబర్ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతుంది, అండ్ ఇప్పటివరకు ఎవరు 200 రన్స్ని అయితే చేజ్ చేయలేదు. ఇక్కడ రెయిన్ పడే ఛాన్సెస్ కొంచెం ఉండు అని అంటున్నారు. సో గ్రౌండ్ నుంచి ఏంటంటే సీమస్కి కొంచెం అసిస్టెన్స్ లభించాలి, అంటే సీమస్కి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 178. ఇక్కడ హయ్యెస్ట్ యావరేజ్ స్కోర్ ఏదైతే చేజ్ చేశారో అది 213. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ గ్రౌండ్లో లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఐపీఎల్లో హయ్యెస్ట్ రన్స్ 287 ఏదైతే స్కోర్ చేశారో అది ఇక్కడే స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈ గ్రౌండ్లోనే వాళ్ళు స్కోర్ చేశారు ఈ 287 రన్లు. గదనమాట ముచ్చట. సో పిచ్ గురించి చెప్పాను, 200 అయితే పక్కా ఉంటుంది. ఇప్పుడు టీమ్స్ ఏమేమి ఉంటాయి, గుజరాత్ టైటన్స్ ఇంకా ఆర్సీబీ టీమ్స్ ఏమేమి అవుతాయి. సో టీమ్స్కి వెళ్ళే ముందర ఒక చిన్న విషయం, ఆర్సీబీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచి అయితే వచ్చిన, ఇది ఆర్సీబీ వాళ్ళ 18 ఏళ్ళ వాళ్ళ ఐపీఎల్ జర్నీలో ఇది రెండోసారి. 2014లో ఇంకా 2021లో 2 సార్లు వాళ్ళు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచి అయితే వాళ్ళు థర్డ్ మ్యాచ్ కావడం లేదు. సో అట్లాగే ఇది ఫస్ట్ టైం అన్నమాట. రైట్, ఇప్పుడు టీమ్స్ గురించి మాట్లాడదాం. సో ఆర్సీబీ టీమ్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నా అంటే నాకు తెలిసి అయితే ఓన్లీ ఒక్క చేంజ్ ఏమనిపిస్తుందంటే వాళ్ళ సుహాస్ శర్మని తీసేసి ఎవరు మన రకీష్ దార్ని తీసుకురావచ్చు. ఎందుకంటే డెత్లో బౌలింగ్ బాగా వేస్తాడు, ప్లస్ స్పిన్నర్స్కి అంతగా అది బెనిఫిట్ అవ్వదు, ఆ గ్రౌండ్ అంతా బెనిఫిట్ అవ్వదు కాబట్టి. సో అదొక్క ఛాన్సే నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇంకో 2 స్పిన్నర్స్ ఎవరు లివింగ్స్టన్ ఇంకా కృణాల్ పాండ్యా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ బౌలింగ్ స్పిన్నింగ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటుంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆర్సీబీ ప్లేయింగ్ ఎవరు ఉంటారంటే విరాట్ కోహ్లీ, ఫిల్ షాట్, దేవ్దల్ పటికల్, రజత్ పటీదర్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాస్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుహాస్ శర్మ ఆర్ రకీష్ జర్. ఇంతకు చెప్పారు వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు రావచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్లో వేరే వాళ్ళని కూడా పెట్టుకుంటారు. ఓకే,
గుజరాత్ టైటన్స్ ఏమని చేస్తుందో వాళ్ళ ఇంజరీ కన్సర్న్స్ ఏముందో ఒకే ఒక ఇంజరీ కన్సర్న్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ దాంట్లో లాస్ట్ టైము ఫీల్డింగ్ చేస్తూ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సాయి కిషోర్ ఏదైతే ఇంజురీ అయిందో అది కన్సర్న్ అయితే ఉంది. ఒకవేళ సాయి కిషోర్ కనుక ఇంజురీ అయితే కనుక అతని ప్లేస్లో అనుజ్ రావత్ రావచ్చు. ఒకవేళ సాయి కిషోర్ ఇంజురీ అయితే పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం తను ప్లేయింగ్ 11లో పక్కా ఉంటాడు. ఎందుకంటే అద్భుతమైన బ్యాట్స్మెన్, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే తను లాస్ట్ 6 ఇన్నింగ్స్లో 5 50+ స్కోర్లు చేశాడు. ఎవరికైనా ఏ ప్లేయర్ కానీ ఉంటాయి ఎంత కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు ఎవరు మన సాయి సుదర్శన్. సో గుజరాత్ టైటన్స్ వాళ్ళ స్క్వాడ్కి వచ్చేసరికి ఓపెనింగ్ వచ్చేసి వాళ్ళు సాయి సుదర్శన్, ఇంకా శుభమ్ గిల్, వన్ డౌన్ వచ్చేసి జాస్ బట్లర్, తర్వాత వచ్చేసి షారూక్ ఖాన్, షెవ్రన్ రూథర్ఫర్డ్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, కసికో రబాడా, సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఈశాంత్ శర్మ. ఇది నాకు ప్లేయింగ్. గ్లెన్ ఫిలిప్స్ ఏమైనా టీంలోకి వస్తారంటే ఏం అంత అయితే నాకు తీసుకురావడం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరైతే రూథర్ఫర్డ్ ఉన్నాడో తను బాగానే ఆడుతున్నాడు ఇప్పటి వరకు అయితే. ఫస్ట్ మ్యాచ్లో మాత్రం కొంచెం అడ్మిట్ చేశారు బట్ అయితే ఉన్నాడు. సో ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2024లో ఆడిన ఒక ముగ్గురు ప్లేయర్స్ గురించి మాట్లాడారు. ఒకటి డిఎస్పి ఆర్ మియాబాయ్ అని చెప్పి సిరాజ్ ఎట్ ప్రెసెంట్ ఈ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నాడంటే దానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలోనే సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ మనమైతే చూడబోతున్నాం. ఒక క్రికెట్ ఆడియన్స్గా ఒక క్రికెట్ని ఇష్టపడే మనకే ఎలా ఉంటే వాళ్ళిద్దరిని ప్రాణ స్నేహితులు అనాలా ఏమనాలో తెలియదు, కానీ వాళ్ళిద్దరు ఒకరినొకరు ఆడుతుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకైతే చాలా ఆతురతగా ఉంది. సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ గురించి మనమైతే ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫర్ ద ఫస్ట్ టైం ఆడుతున్నారు కాబట్టి ఎలా చేస్తారు. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న రూథర్ఫర్డ్, ఇంకా గుజరాత్ టైటన్స్లో ఉన్న రూథర్ఫర్డ్, ఇంకా అనుజ్ రావత్ కూడా ఎక్స్ ఆర్సీబీయన్స్, ఇప్పుడు వాళ్ళు గుజరాత్ టైటన్స్ ఆడతారు. సో ఈ ముగ్గురు ప్లేయర్లు ఆర్సీబీయన్స్ ఇప్పుడు గుజరాత్కి ఆపోజిట్గా ఆడతారు. మళ్ళీ ఎలా ఆడతారు ఏంటనేది చూడాలి. ఇప్పుడు కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడాం. ఎవరెవరి ప్లేయర్స్ మధ్యలో కీ బ్యాటిల్ ఉండొచ్చు అని అయితే అనుకోవడం. ఫస్ట్ ఆర్సీబీ వాళ్ళైతే వాళ్ళ బౌలింగ్ని అయితే ఒక జబర్దస్త్ అని చెప్పలేం, ఒక బీభత్సకరమైన బౌలింగ్ అటాక్ని పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో జాస్ హేజిల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్. జాస్ హేజిల్వుడ్ మాత్రం పర్ఫెక్ట్ హార్డ్ లెంత్ డెక్స్తో కొట్టి బౌలింగ్ వేస్తున్నాడు. అది ఒక వేరే లెవెల్, అంటే వేరే లెవెల్లో ఉంది బౌలింగ్. ఆ హార్డ్ డెక్స్ని శుభమ్ గిల్, జాస్ బట్లర్, ఇంకా సాయి సుదర్శన్ ఎట్లా ఆడతారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి మనం. ఇదే కాకుండా ఇంకొక బౌలర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్, జాస్ బట్లర్, గిల్, ఈ ముగ్గురి మధ్యలో చాలా అంటే చాలా క్రూషియల్ బ్యాటిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ శుభమ్ గిల్ని 3 సార్లు అవుట్ చేస్తే జాస్ బట్లర్ని అక్షరాల 7 సార్లు అవుట్ చేశాడు. ఎవరిని? మన జాస్ బట్లర్ని. సో వీళ్ళిద్దరి మధ్య కీ బ్యాటిల్ అయితే చాలా ఉంటుంది. లాస్ట్ టైం భువనేశ్వర్ కుమార్ తను వేసిన 2వ ఓవర్లోనే ఆర్సీబీకి అయితే స్ట్రైక్ చేయడం అయితే జరిగింది. ఈసారి ఆర్సీబీ వాళ్ళు ఎక్స్పెషల్లీ చిన్న స్వామిలా ఆడుతున్నారు కాబట్టి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ రావాలనేది అనుకుంటారు. ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ ఫిలిప్ సాల్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు కీ బ్యాటిల్ అంటున్నా అంటే వీళ్ళిద్దరి మధ్యలో కీ బ్యాటిల్ ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ అయితే మొహమ్మద్ సిరాజ్ని రేంజ్లో ఉతికిడు. ఇప్పటివరకు ఫిలిప్ సాల్ట్ మొహమ్మద్ సిరాజ్ని 18 బాళ్ళు కనుక ఫేస్ చేస్తే అందులో 47 రన్లు కొట్టిండు. ఎంత లిటరల్లీ మనకి చెప్పాలంటే ఒక 2.5 రన్స్ పర్ బాల్ లెక్క కొట్టిండు. కానీ అందులో మొహమ్మద్ సిరాజ్ ఫిలిప్ సాల్ట్ని అవుట్ చేసింది ఒకేసారి. సో అదొక క్రూషియల్ అయితే. సో మొహమ్మద్ సిరాజ్ ఎట్లా చేస్తాడో చూడాలి. ఇంతకుముందే చూసాం మన ముంబై ఇండియన్స్ మ్యాచ్లో మాత్రం మొహమ్మద్ సిరాజ్ రోహిత్ శర్మని అద్భుతంగా బౌల్ చేసాడు. సో అదొకటే. ఇంకొకటి వచ్చేసి కసికో రబాడా వర్సెస్ లియామ్ లివింగ్స్టన్. ఇప్పటికో కసికో రబాడా లియామ్ లివింగ్స్టన్ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేసాడు. ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి రషీద్ ఖాన్ వర్సెస్ సాయి కిషోర్, రజత్ పడిదర్. వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే సార్ రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ వర్సెస్ రజత్ పడిదర్. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ దాంట్లో ఎవరన్నా స్పిన్నర్స్ బాగా ఆడతారా మిడిల్ ఆర్డర్లో అంటే అది విరాట్ కోహ్లీ తర్వాత రజత్ పటిదరే. సో రజత్ పటిదర్ ఈ మధ్యలో ఈ స్పిన్నర్స్ వేసే ఈ 8 ఓవర్ల 10 ఓవర్లను ఎట్లా హ్యాండిల్ చేస్తా అనేది చాలా క్రూషియల్ అవుతుందన్నమాట. రజత్ పటిదర్ ఏంటంటే స్పిన్నర్స్ని బాగా అటాక్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్అప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూడడానికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మ్యాచ్అప్ వచ్చేసి రషీద్ ఖాన్ వర్సెస్
కోహ్లీకి అప్పర్ హ్యాండ్ ఉంది అనడంలో ఎటువంటి ఏమంటారు తప్పు లేదు. కోహ్లీ హ్యాస్ ఎ బెటర్ హ్యాండ్ వర్సెస్ రషీద్ ఖాన్. బట్ లాస్ట్ 8 ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ 2 సార్లు విరాట్ కోహ్లీని అవుట్ చేశారు. ఇది కీ బ్యాటిల్స్ నేను చెప్తాను. సో ఈ 5 కీ బ్యాటిల్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకొక చిన్న విషయం ఏం చెప్తా అంటే చిన్నస్వామిలో విరాట్ కోహ్లీకి 3450 రన్లు స్కోర్ చేశాడు. లాస్ట్ ఇంకొకటి అంటే గుజరాత్ టైటన్స్కి అగెన్స్ట్గా మాత్రం విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డు. అందులో ఒక సెంచరీ ఉంది, 3 హాఫ్ సెంచరీస్. ఆడిన 5 మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రతి దాంట్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. సాయి సురేష్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ నా లేకపోతే గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమారా ఏంటి అనేది మనం చూడాల్సింది రేపు. బట్ క్రికెట్కి అభిమానులకు మాత్రం ఒక బ్యాటింగ్ ఫీస్ట్ అయితే పక్కా జరుగుతుందని చెప్తున్నా. చిన్నస్వామి ఎప్పుడు ఆర్సీబీకి ఒక తీరని నిరాశగా మిగులుతుందా, లేకపోతే ఈసారి వాళ్ళకి ఆశాజ్యోతి అవుతుందా అనేది మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ కమింగ్ బ్యాక్ లాస్ట్కి వెళ్ళే ముందర ఒక్కటి, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఐదర్ అది బుక్కీ ద్వారా కానీ యాప్స్ ద్వారా కానీ డబ్బులు మాత్రం పెట్టకండి. డ్రైవ్ సేఫ్, ఆఫీస్కి వెళ్ళడానికి జాగ్రత్త. గుడ్ డే.